నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సంపద మరియు ఆరోగ్యాన్ని అందించే శుభదినం ధనత్రయోదశి. మన సంస్కృతిలో పండుగలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టత, ఒక సందేహం దాగి ఉంటుంది. అలాంటి పండుగలలో దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనం 2025వ సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడు వస్తుంది, దాని విశిష్టత ఏమిటి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి మరియు ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథల గురించి వివరంగా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ధనత్రయోదశి తేదీ మరియు శుభముహూర్తం ఎప్పుడంటే అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు వస్తుంది. అక్టోబర్ 18, 2025 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు మొదలవుతుంది. 1 గంట 50 నిమిషాలకు ముగుస్తుంది. ధనత్రయోదశికి శుభముహూర్తం ఎప్పుడంటే సాయంత్రం 7 గంటల 16 నిమిషాల నుంచి ప్రారంభమై 8 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం చాలా శ్రేయస్కరం. ధనత్రయోదశి విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే ధనత్రయోదశిని ధన్ తేరస్ అని కూడా అంటారు. ఇది 5 రోజుల దీపావళి వేడుకలకు నాంది పలుకుతుంది. ఈ రోజున 3 ప్రధాన దేవతలను పూజిస్తారు. మొదటి దేవత లక్ష్మీదేవి. సంపద, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజ చేస్తారు. కుబేరుడు సంపదకు అధిపతి మరియు కోశాధికారి అయినటువంటి కుబేరునికి పూజ చేయడం. మూడవది ధన్వంతరి, ఆయుర్వేదానికి అధిపతి, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు లేదా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, సంపద 13 రెట్లు పెరుగుతుందని నమ్మకం. కేవలం సంపదే కాకుండా మంచి ఆరోగ్యం కోసం కూడా ఈ రోజున ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ పండుగకు ధన మరియు ఆరోగ్యం రెండింటితోనూ సంబంధం ఉంది. ఇంట్లో ధనత్రయోదశి పూజ విధానము ఏ విధంగా చేసుకుంటారంటే, ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజను శాస్త్రోక్తంగా మరియు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. పూజకు కావలసినటువంటి సామాగ్రి ఏమిటంటే లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడు మరియు ధన్వంతరి చిత్రపటాలు లేదా విగ్రహాలను తీసుకోవాలి. ఒక చెక్క పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని ఉంచాలి. పసుపు, బొట్టు, కుంకుమ, పువ్వులు, పండ్లు సమర్పించాలి. తమలపాకులు, వక్కలు సమర్పించాలి. తామర పువ్వులు చాలా శ్రేష్టం. కొత్తగా కొన్న వస్తువు పీఠం పైన అలంకరించాలి. పంచామృతాలు అయినటువంటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతోని అభిషేకం చేయాలి. మట్టి ప్రమిదలలో దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం. నువ్వుల నూనె లేదా నెయ్యితో గాని దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పూజకు కావలసినటువంటి సామాన్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. పూజా విధానం గురించి తెలుసుకున్నట్లయితే పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గులు వేయాలి. పూజ గదిలో లేదా ఈశాన్య మూలంలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. పీఠం పైన బియ్యం పోసి దానిపైన దేవత విగ్రహాలను లేదా చిత్రపటాలను ఉంచాలి. ముందుగా గణపతిని, తర్వాత లక్ష్మీదేవిని, కుబేరుని మరియు ధన్వంతరిని ప్రతిష్ఠించాలి. పక్కన ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మొదటగా గణపతికి పూజ చేసిన ఆ తర్వాత లక్ష్మీదేవికి, కుబేరునికి, ధన్వంతరికి పూజలను ప్రారంభించాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులతో దేవతలను అలంకరించి ధూప దీపాలను సమర్పించాలి. మీరు కొనుగోలు చేసినటువంటి కొత్త వస్తువులు బంగారం కానీ వెండి కానీ పీఠం వద్ద ఉంచి వాటికి పసుపు బొట్లు పెట్టి పూజించాలి. పంచామృతాలతో అభిషేకం చేసి పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. పూజ అనంతరం యమదీపం వెలిగించాలి. పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం బయట దక్షిణం వైపున ఒక పెద్ద మట్టి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగించాలి. దీనిని యమదీపం అంటారు. ఇలా చేయడం వల్ల అకాల మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. ధనత్రయోదశికి సంబంధించిన పురాణ గాథలు ఏమిటంటే ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ధన్వంతరి అవతారం. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు అశ్వయుజ బహుళ త్రయోదశి రోజున చేతిలో అమృత కలశంతో శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరి ఉద్భవించాడు. ఆయన ఆయుర్వేదానికి అధిపతి. అనారోగ్యాల నుండి మానవాళిని రక్షించడానికి భూమిపైకి వచ్చాడు. అందుకే ధనత్రయోదశిని ఆ ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరిని పూజించడం వల్ల ఆరోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. రెండవ పురాణ గాథ ఏమిటంటే హిమరాజు కుమారుని కథ. పూర్వం హిమరాజు అనే రాజు ఉండేవాడు. అతని కుమారునికి వివాహమై 4వ రోజు పాము కాటు వల్ల మరణం సంభవిస్తుందని జ్యోతిష్యులు చెబుతారు. అది తెలుసుకున్న అతని భార్య ఆ రోజు రాత్రి తన భర్తను నిద్రపోనివ్వకుండా
గది ద్వారం వద్ద తన నగలు, బంగారం, వెండి నాణాలను రాశిగా పోసి చుట్టూ దీపాలు వెలిగించి మృత్యుదేవుడైన యముడు కామరూపంలో వచ్చినప్పుడు ఆ దీపాల కాంతికి నగల తలుకులకు అతని కళ్ళు మిరుమిట్లు గొల్పాయి. ఆ కాంతి ప్రవాహాన్ని దాటుకొని లోపలికి వెళ్ళలేక ఆ నగల రాశిపైనే ఉండిపోయాడు. తెల్లవారేసరికి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ యువరాణి తన తెలివితో భర్త ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటనను గుర్తుగా అకాల మృత్యువు నుంచి రక్షణ పొందడానికి ధనత్రయోదశి రోజు సాయంత్రం ఇంటి బయట యముడి కోసం దీపం వెలిగించే సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ విధంగా ధనత్రయోదశి కేవలం సంపదను పూజించే రోజు కాదు, ఆరోగ్యాన్ని, కుటుంబ శ్రేయస్సును కోరుకునే పవిత్రమైన పర్వదినం. ఈ రోజున లక్ష్మి, కుబేర, ధన్వంతరి దేవుళ్లను భక్తితో పూజించి కొత్త వస్తువులను కొనుగోలు చేసి దీపాలను వెలిగించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.